మహబూబ్ నగర్ లో మరొక ఘటన జరిగింది. శ్రావణి హత్య కేసులో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నెల రోజుల నుంచే భార్య హత్యకు కుట్ర చేశాడు భర్త శ్రీశైలం. హైదరాబాద్ ఎర్రగడ్డలో కత్తి, పెట్రోల్ కొనుగోలు చేశాడు. సోమశిల పర్యాటక ప్రాంతానికి వెళ్దామని చెప్పి ఆమెను తీసుకెళ్లి సాతాపూర్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లిన తర్వాత శ్రావణిని చంపేశాడు. భార్య ఇల్లీగల్ అఫైర్స్ హత్యకు దారితీశాయంటున్న సీఐతో మా ప్రతినిధి పాషా ఫేస్ టు ఫేస్. పాలమూరు జిల్లాలో భర్త చేతిలో దారుణ హత్యకు గురైన శ్రావణి కేసు విషయంలో మరిన్ని వివరాలు ఐఓ సిఐ టూ టౌన్ ఉన్నారు మనతో మాట్లాడడానికి. ఏంటి సార్ ఈ కేసుపై వాళ్ళ తల్లిదండ్రులు ఫిర్యాదు ఎప్పుడు ఇచ్చారు? ఈ కేసులో విచారణ ఎలా సాగింది? అక్యూజ్డ్ ఇతని భర్త ఈ అమ్మాయిని ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ సాతాపూర్ ఫారెస్ట్లో బైక్ పైన ఎక్కించుకొని తీసుకెళ్ళి అక్కడ కత్తితో పొడిచి చంపేసి పెట్రోల్ పోసి కాల్చి వేసినట్టు అతను కన్ఫెస్ చేస్తుండు అనే సమాచారాన్ని మాకు అందియగా ఇదే విషయం అతను ఎస్ఐ కుటుంబ సభ్యులకు కూడా తెలిపినాడు. శ్రావణికి శ్రీశైలంకి అసలు పరిచయం ఎప్పుడు ఏర్పడింది? ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ హత్యకు దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటి? అయితే 2014లో ఆమె రాంగ్ కాల్ ఆమె నుండి వచ్చిందని చెప్పి అతను కాల్ బ్యాక్ చేసి ఆ విధంగా ఫోన్ కాల్స్ ద్వారా వీళ్ళు పరిచయం అయ్యిండ్రు. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఒప్పించిండ్రు పేరెంట్స్ని. ఆ తర్వాత వీళ్ళు సజావుగా వీళ్ళ మ్యారిటల్ లైఫ్ నడుస్తుంది, కుటుంబ జీవితం నడుస్తుంది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు 2 సంవత్సరాలు దాదాపు 2-3 సంవత్సరాలకు వాళ్ళ అక్క పెళ్ళైన తర్వాత వాళ్ళ బావతో అక్రమ సంబంధం పెట్టుకుంది అనే అలిగేషన్ ఉంది. కేసు కూడా పెట్టడం జరిగింది. వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ అక్క భర్త బావతో ఈమె ఎలోప్మెంట్ అయ్యిందని, 4 ఏండ్లు దాదాపు పిల్లలతో అతనితోనే కలిసి ఉన్నదని, అట్లా ఎవరికి వారు బతుకుతున్నారు. మళ్ళీ సంవత్సరం క్రితం ఈమె కాల్ చేసి పిల్లలు ఉన్నారు, ఏదో జరిగింది అయిపోయింది అని చెప్తే అతను కూడా దాన్ని అంగీకరించి ఇదంతా డిసైడ్ చేసుకుంటూ పక్క ఆమెను అంతమొందించాలని ఇక్కడే ఆమెను అనుమానం రాకుండా ఇవన్నీ కూడా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసిండు అతని ప్లాన్ ప్రకారం. మొత్తం మీద భార్యని అతి దారుణంగా హతమార్చినటువంటి ఘటనలో భర్త శ్రీశైలం ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. అతడు భార్యను చంపడానికి దాదాపు నెల రోజుల నుంచే ప్లాన్ చేస్తున్నాడు. ఈ ప్లాన్లో భాగంగానే ఎర్రగడ్డ ప్రాంతంలో కత్తిని కొనుగోలు చేశాడు. ఆ తర్వాత షాద్నగర్లో అతన్ని ఫ్రెండ్ బైక్ తీసుకొని వచ్చి ఆ బైక్లో పెట్రోల్ కొట్టించే క్రమంలో బాటిల్లో కూడా నింపుకొని పెద్దకొత్తపల్లి సమీపంలో ఉన్నటువంటి సాతాపూర్ ఫారెస్ట్కి తీసుకెళ్లి ముందుగా పొడిచి చంపి ఆ తర్వాత పెట్రోల్ పోసి బాడీని మొత్తం దగ్ధం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఒక్కడితోటే ఈ కుట్ర జరిగిందని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. సందీప్తో అహ్మద్, ఎన్టీవీ, మహబూబ్ నగర్ నుంచి.